హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. దిగ్గజ సంస్థలకు శరాఘాతం, ట్రంప్ వీసా ఛార్జీలతో ఆర్థికంగా దెబ్బ. మొత్తం మీద అయితే ఇక ట్రంప్ కార్యకలాపాలకి ఈనాడు ప్రపంచ దేశాలలో ఉండేటటువంటి ప్రధానులు కూడా ఈనాడు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఈనాడు అన్ని విధాలుగా ప్రజలని, విద్యార్థులని ఇబ్బందులకు గురి చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్. కాబట్టి వీసాలు పెంచడము, ఉన్నటువంటి వీసాలు క్యాన్సిల్ చేయడము, విద్యార్థులను అక్కడ రానియకుండా చేయడము, సో వాళ్ళ స్థానికంగా ఉండేటటువంటి వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టుగా చూసుకోవచ్చు. కాబట్టి దీని మీద మొత్తం మీద అయితే నరేంద్ర మోడీ గారు కూడా చాలా దిగ్భ్రాంతిగా ఉన్నారు. ఎందుకంటే ఈనాడు ఒక మంచి మిత్రభావంతో ముందుకెళ్లాలని చెప్పేసి ఆలోచనతో కూడుకున్నటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి నరేంద్ర మోడీ గారికి ఈనాడు ట్రంప్ ఇష్టం వచ్చినట్టుగా చేయడంతోనే నరేంద్ర మోడీ గారు కూడా తన ప్లాన్ అవుట్స్ కూడా ఉంటాయి మొత్తం మీద అయితే. కానీ ఈనాడు మనం చూసుకోవచ్చు, ఈ విధంగా చేయడం చాలా బాధాకరంగా మనం భావిస్తాం. విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిరుపేదలు ఉంటారు, చదువుకోవడానికి వెళ్తారు, ఉద్యోగాలు చేయడానికి అక్కడికి వెళ్తూ ఉంటారు విద్యార్థులు. కాబట్టి నిరుపేదలు ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రం నుంచి అయితేనే, సో భారతదేశం నుంచి అయితేనేమి ఈనాడు కొద్దో గొప్ప ఉన్నటువంటి వారికి మా పిల్లలు మంచి ఉద్యోగంలో కొనసాగాలని చెప్పేసి భూములు అమ్ముకొని, జాగాలు అమ్ముకొని, ఇల్లు అమ్ముకొని చదివించి కంట్రీస్కి, అబ్రాడ్ కంట్రీస్కి పంపిస్తూ ఉంటారు. సో అలాంటి వారికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. కాబట్టి మొత్తం మీద అయితే ఇక నరేంద్ర మోడీ గారి ఫోకస్ ట్రంప్ మీద ఉంది. సో ఏ విధంగా చేయాలని చెప్పేసి కూడా తన ప్లాన్ కూడా తను ఉంటాయి. బుద్ధి చెప్పేటటువంటి సమయం ఎవరికన్నా ఆసన్నమవుతుంది. ఎవరు తీసుకున్న గుంతలో వాళ్ళే పడతారు అన్నట్టు ట్రంప్ తీసుకునేటటువంటి నిర్ణయాలకి తర్వాత ఆయననే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. యువత ఆకాంక్షలు విస్మరిస్తే తస్మత్ జాగ్రత్త, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు తప్పవు, కేటీఆర్ హెచ్చరిక. అందుకే ప్రజల మీద ఉద్యమం చేసి ఓడగొట్టినారు కదా కేటీఆర్ అన్న. సరే, మీరు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు, ఈనాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. ఎప్పుడు ఒక పార్టీని రూలింగ్లో ఉండదు. ప్రజలకు తెలుసు ఏ పార్టీని రూలింగ్లో తీసుకురావాలి, ఎట్లా చేయాలి, ఏం కథ. ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ఏ లీడర్కి ఎట్లా బుద్ధి చెప్పాలి, ఏ పార్టీకి ఎట్లా బుద్ధి చెప్పాలని చెప్పేసి మొత్తం మీద అయితే ప్రజలు గుణపాఠం చెప్తారు. కానీ మీరు ప్రజలను మోసం చేయకపోతే చాలు. ఆ యువత ఆకాంక్షలు విస్మరిస్తే తస్మత్ జాగ్రత్త. యువకులను మీరు మోసం చేసినారు, నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఏడవ కేటీఆర్ గారు ఒకరికన్నా ఇచ్చినా నిరుద్యోగ భృతి? ఇప్పుడు వచ్చేసి నీతులు చెప్తా ఉన్నాను. 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం, అందుకోసం వివిధ పథకాలు అమలు చేస్తున్నాం. ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణంతో భరోసా, వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లే దుస్థితి లేదు. మహిళా శక్తి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి మొత్తం మీద 5 ఏళ్లలో 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తారంట. మరి చేస్తారా చేయరా? ఇక మహిళలు మీరు కామెంట్స్ పెట్టాలి. ఎందుకంటే ఇప్పటి వరకు అధికారం వచ్చేసి 2 సంవత్సరాలకు దగ్గర వస్తుంది. మరి ఎంతమందిని కోటీశ్వరులను చేసిరు ఒకసారి తెలిసి చెప్తే బాగుంటుంది. నిరుపేద ప్రజలను ఎవరన్నా ఊర్లో పోటీ కోటీశ్వరులకి ఈ మహిళ అయిందని చెప్పేసి చూపిస్తే మేము కూడా నిజమనే నమ్ముతాము. ఇంకా ఒకటే రోజులు అందరు కోటీశ్వరులు ఇప్పటివరకు ఎంతమందిని చేసినా లెక్క చూపిస్తే బాగుంటుంది. విదేశాలపై ఆధారపడడమే పెద్ద తప్పు, అదే మనకు అతిపెద్ద శత్రువు. విదేశాలపై ఎంతగా ఆధారపడితే అంతగా విఫలం అవుతాం. ట్రంప్ వీసా ఛార్జీలపై ప్రధాని మోడీ పరోక్ష హెచ్చరిక. పరోక్షంగా హెచ్చరిక ఉంటుంది. ఈనాడు ప్రజలతో కూడా ఏ విధంగా బుద్ధి చెప్పాలో నరేంద్ర మోడీ గారు చెప్పిస్తారు. చీఫ్ జస్టిస్తో సీఎం రేవంత్ భేటీ, కోర్టు భవనాలు, మౌలిక వసతులపై చర్చ. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆపరేషన్ కుమార్ సింగ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఏసీఆర్ హెచ్ఆర్డీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి శేషాద్రి, లా సెక్రటరీ పాపిరెడ్డి, జస్టిస్ పి సామ్కోషి, జస్టిస్ అభినందన్. మొత్తం మీద చీఫ్ జస్టిస్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయినట్టు. సో మౌలిక వసతులపై, అభివృద్ధిపై, కోర్టు భవనాలు అయితేనే సో అందరికీ అన్ని వసతులు అందించే విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి మరి మీట్ అవ్వడం జరిగింది. మోహన్ లాల్కు అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ఎక్స్ వేదికగా ప్రకటించిన కేంద్ర సమాచార శాఖ బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రశంసలు. 23న జరిగే కార్యక్రమంలో అవార్డు బహుకరణ, అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ. మోహన్ లాల్ గారి గురించి అయితే తెలియని అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇప్పుడు తెలుగులో చిరంజీవి ఎట్లనో ప్రజలకి తను ఒక చిరంజీవి లాగా. మోహన్ లాల్ అసలు యాక్టింగ్ సూపర్ ఉంటుంది. ఏ చిత్రంలో యాక్ట్ చేసినా కానీ దానికి న్యాయం చేసేటటువంటి, ఆ పాత్రకి న్యాయం చేసేటటువంటి యాక్టింగ్ని, స్కిల్స్ని చాలా మంచి నటుడు, నవరసాలు అందించేటటువంటి నటుడు. 12 కోట్ల విలువైన గంజాయి పట్టువేత. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా ఖరీదైన హైడ్రోపోనిక్ గంజాయి పట్టుబడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు నిర్వహించిన సోదాల్లో మొత్తం 12 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుండి భారత్కు వచ్చిన ఒక మహిళా ప్రయాణికురాలపై అధికారులు అనుమానం వ్యక్తం చేసి తనిఖీలు నిర్వహించారు.
చెక్ ఇన్ లగేజీని పరిశీలించగా 6 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి ఉన్నట్టు గుర్తించింది. ఆ మహిళకు సంబంధించిన మిస్సింగ్ లగేజీలో కూడా మరో 6 కిలోల గంజాయి బయటపడింది. ఇలా మొత్తం 12 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి పట్టుబడింది. ఈ గంజాయికి అంతర్జాతీయ మార్కెట్లో సుమారు 12 కోట్ల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది చూడదు, 12 కిలోల గంజాయికి 12 కోట్లు అంటే మొత్తం మీద కిలోకి ₹1 అనమాట. అంటే ఒకసారి చూసుకోవాలి, గంజాయి అంటే ఇంత స్మగ్లింగ్ జరుగుతుందో. వీసా ధరల పెంపు మోడీదే పాపం రాహుల్. ఇక ఎవరుంటే వాళ్ళ మీద వేసుడేనా తప్పు, నువ్వు కూడా బట్ట కలిసి మీదే అని. రాష్ట్రంలో 9 గుర్తింపు లేని రాజకీయ పార్టీలు రద్దు. రాష్ట్రంలో 9 రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం రద్దు చేసింది. రాష్ట్రంలో నమోదైన 9 గుర్తింపు లేని రాజకీయ పార్టీలను రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ రద్దు చేసినట్లు ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. చట్టపరమైన నిబంధనలు పాటించకపోవడంతో డీలిస్టింగ్ చేసినట్లు పేర్కొన్నారు. అంటే లిస్టులో నుంచి ఆ పార్టీలను తీసేసినట్టు. మొత్తం మీద ఈ ప్రజాస్వామ్య ప్రతినిధుల చట్టం 1955 ప్రకారం తప్పనిసరి నివేదికలు లెక్కలు సమర్పించకపోవడంతో ఎన్నికల సంఘం వాటిని రద్దు చేసిందని సుదర్శన్ రెడ్డి వివరించారు. రద్దయిన పార్టీలు ప్రధానంగా హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి ఇట్లుంటాయి అన్నమాట. మొత్తం మీద పార్టీలు పెట్టుడు కాదు, దాన్ని ఏ విధంగా స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, సో ఆ పార్టీ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, సో టోటల్గా దాని డేటా తీసుకొని అన్రికగ్నైజ్డ్ పార్టీలని రద్దు చేసినట్టుగా చూసుకోవచ్చు ఎలక్షన్ కమిషన్. వీసా రుసుం పెంపుతో తీవ్ర నష్టం, అనేక టెక్ కంపెనీలు మూతపడే ప్రమాదం. తెలుగు రాష్ట్రాల టెక్కీలకు తీరని నష్టం, కేంద్రం చోద్యం చూస్తోందన్న శ్రీధర్ బాబు. ఇక వీసా పెంపుతో విద్యార్థులకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనం మొత్తం మీద అందరు కలిసి ట్రంప్ మీద ఒత్తిడి తీసుకొస్తే తప్ప ఆయన మెడలో వచ్చేటటువంటి పరిస్థితి రాదు. కాంగ్రెస్లోకి వెళ్ళే ఆలోచన లేదు. మొత్తం మీద కాంగ్రెస్లో పోతే ఏముంటుంది, మొత్తం ఏముంటే సొంత పార్టీ పెట్టుకోనని ఏదో పెట్టుకుంటాం వాళ్ళు బండి, కానీ ఆ పార్టీని ఈ పార్టీలో జాయిన్ అయితే అవి తగ్గ ఎట్లుంటుంది అంటే రాజకీయంగా గుర్తింపు ఉండదు. సో ఇది ప్రజలను మనం చూస్తుంది మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ ప్యాట్స్ అండ్ వార్తా విశేషాలు. నమస్తే.